వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. నేను శివాని. టాలీవుడ్ హీరోలు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అదే టార్గెట్ 100 డేస్. అంటే ఇప్పుడు ఏంటి, 100 రోజుల సినిమా ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోయారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10 రోజుల సినిమా అంటేనే మహా కష్టం. ఇక 100 రోజులు అంటే నవ్వుతారు. పోనీ 100 కోట్ల సినిమాలా అనుకుంటే అంత ఈజీగా అందుకుంటున్నారా? అది కానప్పుడు ఏంటి టార్గెట్ 100 డేస్ అనుకుంటున్నారా? చూద్దాం ఎక్స్క్లూసివ్గా. మన హీరోలు పాత రోజుల్లోకి వెళ్తున్నారు. దర్శకుల్లోనూ ఈ మార్పు కనిపిస్తుంది. సుకుమార్, రాజమౌళి లాంటి ఒకరిద్దరు సీనియర్స్ మినహాయిస్తే చాలా మంది వర్కింగ్ డేస్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా 100 రోజుల టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఈ మధ్య మజాకా సినిమాను కేవలం 34 రోజుల్లో తీశారు త్రినాథరావు నక్కిన. ఇక సంక్రాంతికి వస్తున్నాం 79 రోజుల్లో పూర్తయింది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ రికార్డ్ టైంలోనే పూర్తయ్యాయి. బ్రో సినిమాను కేవలం 53 రోజుల్లో పూర్తి చేశారు సముద్రఖని. అందులో పవన్ ఇచ్చిన డేట్స్ కేవలం 22 రోజులు మాత్రమే. అలాగే దానికి ముందు భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సైతం కేవలం 50 రోజుల్లోపే షూటింగ్ పూర్తయ్యాయి. తాజాగా ఓజీ కోసం ఎక్కువ టైం ఏం తీసుకోలేదు పవర్ స్టార్. ఆర్సీ 16 వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చిబాబు. ఈ మధ్య షూటింగ్ మొదలైంది. కుదిరితే 6 నెలలలోపే టాకీ పూర్తి చేసి డిసెంబర్ నాటికి రిలీజ్ చేయాలనేది బుచ్చిబాబు ప్లాన్. అలాగే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం 70 రోజులే డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇక ఏ సినిమాకైనా 60 రోజులే, మరీ కావాలంటే 90 రోజులే అంటున్నారు ప్రభాస్. దానికి మించి ఒక్కరోజు ఇచ్చేదే లేదంటున్నారు ఈయన. సలార్, కల్కి లాంటి భారీ సినిమాలు తక్కువ రోజుల్లోనే తీశారు దర్శకులు. అలాగే తాజాగా హను సినిమాను ఫాస్ట్ గానే పూర్తి చేస్తున్నారు ప్రభాస్. స్పిరిట్ కోసం 3 నెలల బల్క్ డేట్స్ ఇస్తున్నారు రెబల్ స్టార్. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులను మినహాయిస్తే మరే దర్శకుడికి ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు మన హీరోలు. ఒకందుకు ఇది కూడా మంచికే. ఒక్కోసారి అతి జాగ్రత్త కూడా మంచిది కాదేమో. తాజాగా మహేష్ బాబు, రాజమౌళి సినిమా విషయంలో ఇదే జరుగుతుందేమో అని అనిపిస్తుంది. కనీసం ఒక్క ఫోటో కూడా విడుదల చేయకుండానే షెడ్యూల్ పూర్తి చేస్తున్నారు జక్కన్న. అదే లీక్లకు ప్రధాన కారణంగా మారుతుందా? ఈగను కూడా అనుమతి లేనిదే రానివ్వని రాజమౌళి సినిమా నుంచి ఇన్ని లీక్స్లు ఎలా అవుతున్నాయి? మామూలుగానే రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎక్కడ ఎక్కువ జాగ్రత్త ఉంటుందో అక్కడే లీకులకి ఎక్కువ ఆస్కారం ఉంటుందేమో మరి. SSMB 29 విషయంలోనూ ఇదే జరుగుతుంది. తాజాగా షూటింగ్ వీడియోనే బయటికి రావడంతో షాక్ అవుతున్నారు మేకర్స్. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏంటో ఇది అని తలపట్టుకుంటున్నారు. SSMB 29 చిత్ర షెడ్యూల్ ప్రస్తుతం ఒరిస్సాలో జరుగుతుంది. అక్కడి అటవీ ప్రాంతంలో 25 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు జక్కన్న. మహేష్ బాబు సహా కొందరు ఆర్టిస్టులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సెట్ నుంచి దాదాపు 13 సెకండ్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. SSMB 29 లీక్స్ లో ఇది రెండోది. ఈ మధ్య హైదరాబాద్ లో వేస్తున్న సెట్ ఫోటోలు కూడా ఇలాగే లీక్ అయ్యాయి. SSMB 29 తర్వాతి షెడ్యూల్ కోసం కాశీ సెట్ వేస్తున్నారు మేకర్స్. అత్యంత భారీగా ఈ సెట్ నిర్మాణం జరుగుతుంది. అక్కడే మేజర్ పార్ట్ షూట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక ధీరుడు. దీని ఫోటోలు లీక్ అవడం కూడా చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రతి సినిమాకు ముందు కనీసం ఒక్క ఫోటో అయినా విడుదల చేసేవారు రాజమౌళి. కానీ ఈ SSMB 29 విషయంలో మరీ కఠినంగా ఉన్నారు జక్కన్న. కనీసం ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. అందుకే ఏది లీక్ అయినా వెంటనే వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. లీకులపై చాలా సీరియస్ గా ఉన్నారు టీం. మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. కొందరు హీరోలకు సరైన టైటిల్స్ దొరక్క నానా తంటాలు పడుతూ ఉంటారు. సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినా కరెక్ట్ పేరు కోసం కష్టపడుతూనే ఉంటారు దర్శకులు. కానీ అదేంటో ఎన్టీఆర్ కు మాత్రం ముహూర్తం ఫిక్స్ చేసిన రోజే పవర్ఫుల్ టైటిల్స్ లాక్ అవుతూ ఉంటాయి. తాజాగా ఎప్పుడో రాబోయే సినిమాకు ఇప్పుడే టైటిల్ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటా సినిమా? డైరెక్టర్ ఎవరు? స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ కీలకం. అది పవర్ఫుల్ గా ఉంటేనే అంచనాలు కూడా భారీగా ఉంటాయి. తాజాగా ఎన్టీఆర్ సినిమాలకు ఇది బాగా వర్కౌట్ అవుతుంది. దర్శకుల మాయో ఏమో గానీ ఈయన సినిమాలకు టైటిల్స్ మాత్రం మామూలుగా ఉండట్లేదు. అరవింద సమేత వీరరాఘవ, దేవర, వార్ 2 లాంటి పవర్ఫుల్ టైటిల్స్ పడుతున్నాయి. బేసిక్ గా ఎన్టీఆర్ తో సినిమా అన్నప్పుడే టైటిల్స్ పై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు దర్శకులు. కొరటాల సినిమాకు దేవర టైటిల్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ అయిందని తెలిసినప్పటి నుంచి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. తాజాగా నెల్సన్ సినిమాకు ఇలాంటి టైటిలే పరిశీలిస్తున్నారు మేకర్స్. వార్ 2, డ్రాగన్ తర్వాత దేవర 2 లైన్ లో ఉంది. దీని తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ తోనూ ఓ సినిమా చేయబోతున్నారు తారక్. పాన్ ఇండియన్ అప్పీల్ ఉండేలా దీనికి రాక్ కంటే రాక్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి దేవర, డ్రాగన్, రాక్ ఇలా పవర్ఫుల్ టైటిల్స్ తో రచ్చ చేస్తున్నారు జూనియర్.
అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాకు అన్ని అలా రెడీ అయిపోతున్నాయి. నేడో రేపు ముహూర్తం పెట్టేసి సమ్మర్ తర్వాత సెట్స్ పైకి తెచ్చేసి చూస్తుండగానే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు ఈ దర్శకుడు. అంతా బాగానే ఉంది, కానీ అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాలో అసలు హీరోయిన్ ఎవరు? మరి మేకర్స్ ఎవరి వైపు అడుగులు వేస్తున్నారు చూద్దాం. సీనియర్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు హీరోయిన్ల దగ్గరే దర్శకుల జోరికి బ్రేకులు పడుతున్నాయి. దాంతో ఆప్షన్ లేక తమన్నా, నయనతార, త్రిష అంటూ అక్కడక్కడే తిరుగుతున్నారు సీనియర్స్. ప్రస్తుతం విశ్వంభర సినిమాలోనూ త్రిషతోనే జోడీ కడుతున్నారు చిరు. నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమా కోసం ఇప్పట్నుంచే హీరోయిన్ల వేట మొదలైంది. విశ్వంభర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. ప్రస్తుతం ఒక్క పాట బ్యాలెన్స్ ఉందంతే. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు చిరు. సమ్మర్ తర్వాతిది సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అదితిరావు హైదరీ పేరు పరిశీలనలో ఉంది. ఈమెతో పాటు ఐశ్వర్య రాజేష్, శృతి హాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన సినిమాల్లో స్టార్ హీరోయిన్సే ఉండాలని పట్టుబట్టే దర్శకుడు కాదు అనిల్ రావిపూడి. కథకు తగ్గట్లే తీసుకుంటారీయన. సంక్రాంతికొస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ను అలాగే తీసుకున్నారు. గ్లామర్ కోసం మీనాక్షిని సెలెక్ట్ చేశారు. తాజాగా చిరంజీవి సినిమాలోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు అనిల్. ఓ సీనియర్ హీరోయిన్, ఓ గ్లామర్ బ్యూటీ వైపు అడుగులు పడుతున్నాయి. సూర్యుడు మెల్లగా ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. మన హీరోలు కూడా ఆ బాణుడితో పోటీగా బయటకు వచ్చి మరీ షూటింగ్స్ చేస్తున్నారు. చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్లే కాదు, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య లాంటి కుర్ర హీరోలు కూడా షూటింగ్స్ తో మహా బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నారు, ఏ మూవీతో బిజీగా ఉన్నారు చూసేద్దాం పదండి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ హీరోగా ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న షూట్ తో పాటు సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్ హెలో నేటివ్ స్టూడియోలో జరుగుతున్నాయి. అలాగే రవితేజ మాస్ జాతర, సంపత్ నంది, శర్వానంద్ సినిమాల సెట్ వర్క్ ఇదే స్టూడియోలో జరుగుతున్నాయి. విశ్వంభర పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. నాగ చైతన్య, విరూపాక్ష ఫేమ్, కార్తిక్ దండు చిత్ర షూట్ కూడా అన్నపూర్ణలోనే జరుగుతుంది. ఇక ప్రభాస్, రాజా సాబ్ షూట్ అజీజ్ నగర్ లో, మహేష్ బాబు, రాజమౌళి చిత్ర షూటింగ్ ఒరిస్సాలోని కోటాపూర్ జిల్లాలో జరుగుతుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్ర షూటింగ్ పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. బాలయ్య అఖండ 2 షూట్ శంకరపల్లిలో, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టులోని కీలక సన్నివేశాల చిత్రీకరణ తుక్కుగూడలో జరుగుతున్నాయి. నిఖిల్ పీరియడ్ వార్ డ్రామా స్వయంభూ షూట్ జన్వాడలోనే 2 వారాలుగా జరుగుతుంది. తేజ సజ్జ మిరాయి షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో, సిద్ధు జొర్రలగడ్డ తెలుసుగదా షూట్ మేడ్చల్, జైలర్ 2 షూట్ RFCలో జరుగుతున్నాయి. అగ్గిపుల్ల, సబుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం. మన లిరిసిస్ట్ ఈ మాటనే బాగా గట్టిగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు. అందుకే సరదాగా అన్న మాటలతోనే పాటలు అల్లేస్తున్నారు. ట్రెండ్ అయిన పదాలని తీసుకొచ్చి హుక్ లైన్స్ గా పెట్టి ఖతర్నాక్ మాస్ సాంగ్ రాస్తున్నారు. తాజాగా అలాంటి పాటే ఒకటి బయటకొచ్చింది, చూసేద్దాం పదండి. ఆ కుర్చీని మడతబెట్టి ఈ మాటను ఓ తాత ఏదో సరదాగా అన్నాడు. దాన్నే నెటిజన్స్ సీరియస్ గా తీసుకుని మాటను ట్రెండ్ చేశారు. అది తమన్కు బాగా నచ్చి గుంటూరు కారంలో ట్యూన్ అయింది. అదేమో ఇప్పటికే 580 మిలియన్స్కు పైగా వ్యూస్ తెచ్చింది. దీనంతటికీ ఆ కుర్చీ మడతపెట్టి అనే హుక్ లైనే కారణం. ఇక గతేడాది డబుల్ స్మార్ట్లోనూ కేసీఆర్ వాయిస్ అలాగే వాడేసుకున్నారు మణిశర్మ. ఏం చేద్దామంటావు మరి అని అప్పట్లో ఓ ప్రెస్ మీట్లో యాథాలాపంగా అన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన సెటైర్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే ఆ మాట వైరల్ అయింది. దాన్నే హుక్ లైన్గా తీసుకుని డబుల్ స్మార్ట్లో మార్ముంత ట్యూన్ ఇచ్చారు మణిశర్మ. తాజాగా నితిన్ రాబిన్హుడ్లో ఇదిదా సర్ప్రైజ్ అనే పాటొచ్చింది. ఈ పాటలో కేతిక శర్మ చిందేశారు. 3 ఏళ్ల కింద వారసుడు ఆడియో ఫంక్షన్లో దిల్ రాజు చెప్పిన అదిదా సారు ఫుల్ ట్రెండ్ అయింది. అదే హుక్ లైన్ను ఇప్పుడు రాబిన్హుడ్ పాటకు వాడేశారు. ఈ మధ్య వచ్చిన లైలాలో న్యూ ఇయర్ ట్రెండింగ్ సాంగ్ కోసం కోయ్ కోయ్ను వాడేశారు విశ్వక్సేన్. ఇదే బ్యాక్డ్రాప్లో పెంచల్ దాస్తో పాట పాడించేశారు. అది కాస్త వైరల్ అవుతోందిప్పుడు. అలవైకుంఠపురంలో సినిమాలో బన్నీ చెప్పిన మేడం సార్ మేడం అంతే మాటతో ఈ మధ్య మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో పాట కట్టేశారు. మొత్తానికి ఏదో సరదాగా అన్న మాటల్నే తీసుకొచ్చి సింపుల్గా లిరిక్ రైటర్స్ పాటలు రాసేస్తుంటే ట్యూన్స్ కట్టేస్తున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.